ఇప్పుడున్న కండిషన్స్లో మీ అందరికీ తెలుసు, సినిమాలు ఓటీటీలు కూడా కొనటం చాలా కష్టం. పెద్ద 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 బ్యానర్ల నుంచి వచ్చినా, పెద్ద హీరోల నుంచి వచ్చినా సరే కొన్ని సినిమాలు కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు. అంటే గంటకి 8 రూపాయలు ఏదో ఆ దీంట్లో. ఆన్ దాట్ కంపారిజన్లో సైక్ సిద్ధార్థ ఈజ్ వన్ సచ్ ఫిలిం సార్. యాజ్ అ నిర్మాతగా నేను ప్రాఫిట్లో ఉన్నాను ఆల్రెడీ. కొనుక్కున్నటువంటి స్పిరిట్ మీడియా అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ డీల్స్, ఆడియో డీల్స్ అన్ని క్లోజ్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు సార్. సో ఇట్స్ టేబుల్ ప్రాఫిట్ ఫిలిం ఈవెన్ బిఫోర్ ద రిలీజ్. నాకు ఇందాక అంత ఎమోషన్ రావడానికి కారణం ఏంటంటే సార్, ఇవన్నిటిని నేను చాలా కాలంగా కోరుకుంటూ ఉన్నాను ఇలా జరగాలి అని చెప్పి. ఆ పైన నా పేరు నందునెస్ అని చెప్పి నా బ్యానర్ పేరు, దాని పక్కన సురేష్ ప్రొడక్షన్స్. నేను పెళ్లి చూపుల సినిమాలో సెకండ్ హీరోగా చేశాను సార్. అందులో చేసినటువంటి హీరో పెద్ద హీరో అయిపోయారు. అందులో చేసినటువంటి రోల్ ప్రియదర్శి పెద్ద హీరో, అతను మంచి హీరో అయిపోయారు, పెద్ద హీరో. రీతు వర్మ చేస్తోంది. అందులో ఈక్వల్లీ నాకు కూడా పేరు వచ్చింది, నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది. విక్రమ్ అనే క్యారెక్టర్ని అందరు పొగుడతారు, కానీ నాకు ఆ సక్సెస్ రాలేదు. ఇదే స్టేజ్ మీద పెళ్లి చూపులు సక్సెస్ మీట్ జరుగుతోంది. నేను, రీతు, విజయ్ దేవరకొండ, సురేష్ బాబు గారు అందరం కూర్చున్నాం సార్. నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను సార్, ఇలాంటి డే నాకు కూడా రావాలి, ఇదే సురేష్ ప్రొడక్షన్స్లో నా సినిమా కొనుక్కోవాలి, అక్కడ వరకు నేను ఏమైనా చేస్తాను సార్. నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్, మీ అందరికీ తెలుసు. చాలామంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాడు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్. జెన్యున్గా నేనేం వచ్చి అడుక్కోట్లేదు నాతో సినిమా తీయండి అని. నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్. ఇప్పటి వరకు మీరు వెళ్ళి, హిస్టరీ విల్ నాట్ బి ఎరేజ్డ్ సార్. హిస్టరీలో వెళ్ళి మీరు ఐడిల్ బ్రెయిన్లో కానీ, గ్రేట్ ఆంధ్రాలో కానీ, పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్, అందరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్, నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు. నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది. నందు బాగా చేశాడు, పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగిటివ్స్. సినిమా వర్క్ అవ్వకపోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్. ఈ 19 ఏళ్లలో నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చా. నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీం నాకు కుదరలేదు ఇన్నేళ్లగా. సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్.